అందరికీ నమస్తే. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పైరు మహీంద్రా వారి ఎంపీఆర్ 606 అనేటువంటి రకానికి సంబంధించింది. ఇది సన్న రకము. దీని పంటకాలం వచ్చి 100 నుంచి 110 రోజులు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైరు మనము ప్రస్తుత నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలము వడ్రగూడెం అనే గ్రామంలో ఉన్నాము. రైతు పేరు సత్తయ్య గారు. అతని పొలంలోనే మనం ఉన్నాము. ఈ రకము ఇతను ఇదివరకు వేరే ఎన్నో రకాలు పెట్టి ఉన్నారు. ఫస్ట్ టైం మన మహీంద్రా వారి ఎంపీఆర్ 606 అనే రకాన్ని సాగు చేశారు. ఆ సాగు చేసినందుకు గాను అతను ఏ విధంగా మన ఎంపీఆర్ 606 యొక్క అనుభవం ఏ విధంగా ఉందనేది ఒకసారి అతని మాటలోనే విందాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీ పేరు మీ వివరాలు చెప్పుకున్న తర్వాత మీరు ఈ రకం ఇంతవరకు ఎప్పుడైనా పెట్టారా? ఇదివరకు ఏ రకాలు పెట్టారు? ఒకవేళ మీరు ఇప్పుడే పెట్టుంటే కనుక గతంలో పెట్టిన వాటికి వీటికి దీనికి ఏ విధంగా తేడా ఉంది అనేది ఒకసారి మాతో పంచుకోండి. నమస్తే అందరికి. నా పేరు ఆలకుంట్ల సత్యం, విలేజ్ వడ్రగూడెం, నిడమనూరు మండలం, డిస్ట్రిక్ట్ నల్గొండ. ఓకే. ఈ ఎంపీఆర్ మహీంద్రా 606 అసలు ఇదివరకు పెట్టిన రకాలకి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఓకే. పంట విషయానికి వస్తే చాలా బాగా పండింది. తెగులు తక్కువ ఉన్నాయి. వేరే రకాలకు తెగులు ఎక్కువ ఉండేది. మేము చేసిన నాకు తెలిసినంత వరకు అయితే ఇదివరకు ఇప్పుడు చాలా అంటే 50% డిస్కౌంట్, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. కానీ పంట కూడా అసలు విపరీతంగా ఉంది. కోసే 50% పైన అయ్యేటట్టుంది. ఓకే. మీ పక్కన నిన్ననే ఒక రైతు కోసుకున్నారు అన్నారు. ఆ రైతు ఈల్డింగ్ ఎట్లా వచ్చింది? నిన్న మీరు కూడా ఉన్నారా? అతను హార్వెస్టింగ్ చేస్తున్న టైంలో మీరు కూడా ఉన్నారు? ఈ రోజే కోసిరు. ఓకే. 50 బ్యాగ్స్ వచ్చింది. అది ఎకరం 70 కేజీలు 50 బస్తాలు వచ్చింది. 50 బస్తాల పైన వచ్చింది. అది కాకుండా మనకు స్టార్టింగ్ లో అప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంత దెబ్బతిన్న పొలం ఉంది కదా, ఆ పొలం కూడా కట్ చేసినప్పుడు మీరున్నారు. అవునవును. అది కూడా నిన్న 43 అట్లా వచ్చింది. 43 వరకు వచ్చింది. అది ఎట్లా ఉందంటే అసలు ఆల్రెడీ వాటర్ బారగా ఎండిపోయింది. ప్లస్ వాళ్ళు చాలా ముందు పోసిరు అనమాట. వాతావరణం కరెక్ట్ సెట్ కాక అది అసలు రోగం వచ్చి ఏదో అసలు నీళ్లు బారకుండా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది అసలు దాన్ని చూస్తే నేను 30-25 అయితే అనుకున్నా. కానీ అది 43 బస్తాలే. అసలు నేను కూడా దగ్గరనే ఉన్నా అప్పుడు కూడా. దాన్ని చూసి నేనే స్టన్ అయినా. అసలు చాలా బాగా వస్తుంది మహీంద్రా 606. ఓకే. ఇప్పుడు ఇతర రైతులు పెట్టుకోవచ్చు అంటారా? అసలు అద్భుతంగానా. ఓకే. ఇది వరకు మనకు ఎప్పుడు కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మన రైతులు పెట్టింది లేదు. ఫస్ట్ టైం ఈసారి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల తక్కువ రోజులు వస్తుందనే రీజన్ తోని ఎక్కువ మంది రైతులు పెట్టుకున్నారు. ఆ రైతులందరూ కూడా ఈ రోజు స్టార్టింగ్ డేస్ లో ఎవరైతే నేను మహీంద్రా అనవసరంగా పెట్టుకున్నాను అనే రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదే రైతు అంటున్నారు, నేను మహీంద్రా పెట్టుకోక నేను బాధపడుతున్నాను, మహీంద్రా పెట్టుకోవడం వల్లనే నేను బయటపడ్డాను అనే కాన్సెప్ట్ లో రైతాంగం అంతా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఈ ఫీల్డ్ అంతా కూడా. ఒకసారి ఆ కింద ఆ గొలుసులు చూపించండి అన్న. మీరు ఆ ఎంపీఆర్ 606 ఆ గొలుసులు ఒకసారి చూడండి. మీరు అక్కడ వరకు కూడా చూపించండి. కొంచెం ఇక్కడ ఇదైనా సరే చూపించండి, పర్లేదు. ఇది ఈ పొలం అంతా కూడా మీకు కనుచూపు మేర ఇదంతా మహీంద్రా వారి ఎంపీఆర్ 606 మాత్రమే. ఇది ఈ రోజుకి అన్న నార ఎప్పుడో పోసుకున్నారు? నవంబర్ 7వ తారీఖు ఒడ్లు నానేసిన. నవంబర్ 7వ తారీఖున నారు పోసుకున్నారు, ఒడ్లు నానబోసారు అని అంటే ఈ రోజుకి కరెక్ట్ 108 రోజుల క్రాప్ ఇది. ఇంకొక వారంలో వచ్చేస్తుంది. ఇంకో వారంలో వచ్చేస్తుంది. కాకపోతే మనకి వెదర్ ప్రాబ్లం వల్ల ఒక 5 days అటు ఇటు అయినట్టు పెరిగింది. అంతే. రేపు 29కి 110 అయిద్దాను. కరెక్ట్. అవును. కాకపోతే 4వ తారీఖు 3వ తారీఖు వరకు వచ్చేస్తుంది నాకు తెలిసినంత. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రకం పెట్టి తక్కువ రోజులు పెట్టారు, ఈ రకం పెట్టారు కాబట్టి బయటపడ్డారు. ఇదే ఒకవేళ ఎక్కువ రోజులు కనుక పెట్టి ఉంటే ఏంటి పరిస్థితి? ఇబ్బందేనా. వాటర్ సరిపోవు, మందు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చు. అవును. ఇప్పుడు మందు సేఫ్ అయింది. అవును. టైం సేఫ్ అయింది. అవును. అసలు ప్రిపేర్ ఎండింగ్ లో పొలం కోస్తుంటే ఇంకా చాలా తక్కువ టైంలో కోస్తున్నట్లు. నేను మామూలుగా మార్చి 15 20 ఆ టైంలో కోసేది వేరే రకాలు పెట్టినప్పుడు. ఇది వరకు మీరు పెట్టిన రకాలన్నీ వాటికి తెగుళ్ళు వచ్చి అది వచ్చి ఏమన్నా ఇబ్బందులు పడేది. కానీ తెగుళ్ళు అయితే చాలా తక్కువ అన్న దీనికి. నేను నిజంగా చెప్తున్నా అబ్జర్వేషన్ విషయంలో అయితే. చూడొచ్చు అండి. ఇదే మీ గొలుసు కూడా బాగుంది. ఎన్నో విపరీతమైన గింజల సంఖ్యతోనే ఉంటది. తాళ్ళు కూడా పోవట్లేదన్నా, చాలా తక్కువ అసలు కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే వెయిట్ ఎక్కువ వస్తుంది. బాగా వెయిట్ కూడా గింజ బరువు ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు నాతో ఒక మాట చెప్పారన్న. మీరు ఏంటంటే ఇది వరకు పెట్టిన రకము ఒక ట్రాక్టర్ కోసుకపోతే ఎంత వెయిట్ వచ్చింది, ఇది ఎంత వెయిట్ వచ్చింది అని ఒక మాట చెప్పారు. దశమిస్ బాక్స్ గ్రీన్ గోల్డ్ దశమిస్ బాక్స్ పోస్తే 9 బస్తాలు అయ్యేదన్నా. ఏది వేరే రకాల ఏ వుడ్లు అయినా సరే 9 బస్తాలు ఎంత నిండా పోసినా కూడా. నిన్న అదే ఇప్పుడు మన అటు ఇటు కాకుండా కొంచెం డ్రై అయిందని చెప్పిన కదా. అవును. అది కూడా కరెక్ట్ 6 ట్యాంకులు పోసుకోపోతే 60 బస్తాలు ఒక గింజ కూడా తక్కువ కాదు, ఒక కేజీ కూడా కరెక్ట్ వచ్చేసింది అనమాట. నేను అక్కడ అబ్జర్వ్ చేసిన వెయిట్ వస్తుంది అనేది. అది డ్రై అయింది పొలం.
అప్పటికి కూడా. ఓకే. అంటే మాయిశ్చర్ మీద లేదు, అది లేదు, డ్రై అయిపోయింది. ఆల్రెడీ డ్రై అయింది అది వాటర్ బారక. అయినా కూడా అది వెయిట్ వచ్చిందంటే అసలు చాలా అద్భుతం అన్నయ్య అది. దీంతో పాటు ఇంకొకటి అన్న, అంటే మొత్తం బోరెం అంతా పోసుకోపోతారు కదా, అవును, ఆ బోరెం అంతా బోరం కూడా ఇది ఇదివరకు ఎంత నిండా పోసినా కూడా 85 అట్లా వచ్చేది అన్న. ఇది 90-95 బస్తాలు ఈజీగా వస్తుంది. అంటే లెక్కన చెప్పండి మాకు ఒకసారి. ఇప్పుడు ఒక బోరం నిండా పోస్తే ఆ ఇది ఇది వేరే రకాలు పెట్టినప్పుడు 85 బస్తాలు వస్తే లెక్కన చెప్పండి. క్వింటాల్ అంటే ఇప్పుడు 56 క్వింటాలు, 54 క్వింటాలు, 55 అట్లా వచ్చేది ఇతర రకాలు. ఇది అసలు 62, 64 అట్లా వస్తుంది ఫుల్ బోరం. ఓకే ఓకే, విన్నారు కదా, చెప్పండి అన్న. నేను దీంతో పాటు మహేంద్ర వాళ్ళది 606 కాకుండా ఇంకొక 7 ఎకరాలు ప్లస్ కూడా పెట్టిన. ఎంపీఆర్ 606 ప్లస్ కూడా పెట్టిన. అది కూడా సేమ్ హీల్డింగ్ ఉంది, సేమ్ దీనికంటే అది ఇంకా బెటర్ ఉంది. తెగులు చాలా తక్కువ ఉన్నాయి దానికి. అసలు దీని మీద చూస్తే ఇంకా అసలు అది నాకు పిండి వేయాలని కూడా అనిపించలేదు. ఎప్పుడు చూసినా నల్లగా ఉంటది. మన పిండి పవర్ బస్స పిండి వేసి ఎంత నల్లగా ఉంటుందో అట్లా ఉంది. అది కూడా చాలా బాగుంది. అది కూడా ప్లస్. మీకు ఈ మహీంద్ర ఎంపీఆర్ 606 కి ప్లస్ కి తేడా ఏంది అని అంటే క్లియర్ గమనించుకోవచ్చు. ఇది ఎంపీఆర్ 606 యొక్క ఆకు. అవును, దీని లక్షణం ఏంది అని అంటే పంట హార్వెస్టింగ్ కి దగ్గరలో ఉంది అనుకునే టైంలో ఇట్లా ఆకు ఎండిపోతూ వస్తూ ఉంటది. అంటే హార్వెస్టింగ్ దగ్గరలో ఉంది కాబట్టి ఆకు ఎండిపోతూ వస్తుంటది. అదే ప్లస్ యొక్క ఆకు ఎప్పుడు కూడా ఇంకో వారంలో కోసుకుంటా అన్నా కూడా ఇంకా ఈ విధంగానే ఇట్లా పచ్చగానే ఉంటది తప్పిస్తే ఎండిపోదు అంత తొందరగా. అట్లా ఉండడం వల్ల ఏమైతుంది అంటే ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుంది మొక్కకి. అట్లా ఫోటోసింథసిస్ జరగడం వల్ల మొక్కలో ఉన్న ప్రతి గింజ పాలు పోసుకుని తాలు శాతం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంపీఆర్ 606 ప్లస్ యొక్క ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. దాంతో పాటుగా ఎంపీఆర్ 606 ప్లస్ అనేది బిఎల్బి అనే టాలరెన్స్ తో కూడుకున్నటువంటిది. బిఎల్బి అంటే మన భాషలో, ఇక్కడ రైతాంగం యొక్క భాషలో తాటాకు తెగులు అంటారు. ఇక్కడ లేదు, ఇంకా అంతటా అయితే మాత్రం ఆకెండు తెగులు అంటారు. ఈ తెగుల్ని రానియకుండా తయారు చేశారు మన ఎంపీఆర్ 606 ప్లస్ వెరైటీలో. థ్యాంక్ యూ.